కడప జిల్లా పులివిందులలో ఈ నెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని పులివిందుల పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీ నాయక్ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ మహబూబ్ బాషా మద్యం మత్తులో ఉన్నాడని క్లీనర్ లారీ యజమానికి ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ క్లీనర్ను దుర్భాషలాడడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో డ్రైవర్ మహబూబ్ బాషా మృతి చెందగా నిందితుడు మృతదేహాన్ని నామాలగుండు సమీపంలో లారీ నుంచి కిందకు పడవేసి అదే లారీతో తొక్కించి ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ సహకారంతో దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ సిఐ శ్రీరామ్, రూరల్ సిఐ శాంతిలాల్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, తిమోథీ, ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమంటే 1వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం ఒక బ్రూటల్ మర్డర్ జరిగిన విషయంగా కేసుకు సంబంధించిన విషయాలు చెబుదాము. దాంట్లో ముద్దాయికి సంబంధించినటువంటి అరెస్ట్ ఏ రకంగా జరిగింది, కేసు ఎలా డిటెక్ట్ చేసిందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా మహబూబ్ బాషా అనే డ్రైవరు, క్లీనర్గా నూర్ బాషా అనే ఉంటారు. అది యాక్చువల్గా ఓనర్ వచ్చి కృష్ణారెడ్డి తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వెహికల్ వచ్చి ఏపీ 39 UZ 3566 అనే నెంబర్ గల లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ అనమాట. అది మన యాక్చువల్గా ఈ ముద్దునూరు నుంచి కానీ ఎక్కడైతే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ నుంచి సిమెంట్ లోడ్ చేసుకుంటాయి. మన కర్ణాటక కావచ్చు, బయట ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైతే నూర్ బాషా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారో ఆ లారీకి 2 years నుంచి క్లీనర్గా ఉంటారు. 2 years నుంచి క్లీనర్గా నమ్మకంగా ఉంటున్నారంటే కృష్ణారెడ్డికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ లారీకి. ఎవరైతే మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, చనిపోయినటువంటి వ్యక్తి, అతను డ్రైవర్గా సుమారుగా 1 month నుంచి అక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటారు. వీరు సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, వస్తుంటారు. ఉన్న విషయం మొత్తం కృష్ణారెడ్డి అనేటువంటి ఒక లారీ ఓనర్కు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. చేసిన క్రమంలో నిన్న 1వ తారీఖు మార్నింగు అన్లోడ్ సిమెంట్ను గోరెంట్ల సమీపంలో అన్లోడ్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇద్దరు, మహబూబ్ బాషా ఎవరైతే చనిపోయినాడో డ్రైవర్గా ఉన్న వ్యక్తి మందు ఎక్కువగా తాగుతాడు, క్లీనరు స్వల్పంగా తాగుతాడు అనమాట. క్లీనర్ నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి కృష్ణారెడ్డి ఓనర్ ఫోన్ చేస్తారు. మీరు ఇప్పటికే వచ్చేయాలి కదా, మన ముద్దునూరు ఆ సమీపంలో వచ్చేయాలి కదా, మళ్ళా లారీ ట్రాన్స్పోర్ట్ చేసుకుని పోవచ్చు, వేరే బాడీలు ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంతో వారు ఫోన్ చేస్తే, లేదన్నా ఈ రకంగా డ్రైవర్ ఎక్కువగా మందు తాగడం జరిగింది, ఆయన స్లోగా నడుపుతున్నాడు వెహికల్ అట్లా అంతా అన్నారు. సరే ఆయన నువ్వు పక్కన పెట్టు, నువ్వు తీసుకొని వచ్చే లారీ అని అంటాడు. అప్పుడు ఈ మహబూబ్ బాషా అనేటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవరు, అతను పడుకోవడం జరుగుతుంది లారీలోని. ఇతను బండి తోలుకొని వస్తాడు. పడుకునే తర్వాత మళ్ళా లేచి, నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినాను, నువ్వు తాగలేదా, ఓనర్కి ఫోన్ చేసి చెప్తావా అంతా చెప్పి క్రమంగా ఇద్దరు కొట్లాడుకోవడం అవన్నీ జరుగుతాయి. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఈయన డ్రైవరు ఇప్పుడు చనిపోయినాడో మహబూబ్ బాషా అనేతను, ఇతనికి అన్పార్లమెంట్ వర్డ్స్తో క్లీనర్కి తిట్టడం జరిగింది. అన్పార్లమెంట్ వర్డ్స్ తిట్టడం వల్ల ఈయన హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో అయిన తర్వాత మన నామాలగుండు ఏదైతే మన సమీపంలో పులివెందుల్లో ఉందో గొల్లపల్లి తాండా అని ఒకటి ఉంటుంది, దాటిన తర్వాత మన లిమిట్స్ వచ్చేందుకు కానీ డ్రైవర్ మాటలు ఎక్కువైపోతే ఇతను భరించలేక, అవమానాన్ని భరించలేక ఏదైతే జాకీ రాడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ రాడ్ తీసుకొని వచ్చి అతను చెంప మీద కొట్టడం జరిగింది. అప్పుడు ఒకే ఏటుకు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత
ఈ బాడీని ఎక్కడ వేయాలా ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇతనికి బాడీని కింద పడేయడానికి వీలు కాలేదు. సో స్లోగా వచ్చి దాన్ని ఎంత అందులో ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నా కూడా క్లీనర్కు అక్కడ క్లీనర్కు సిగ్నల్స్ రావు కాబట్టి ఒక సుమారుగా 12-12:30 గంటల ప్రాంతంలో వచ్చేసి ఒక ఏదైతే మన కనంపల్లి దాటిన తర్వాత మిట్ట ఉందో ఆ మిట్ట దగ్గర వచ్చేలకు ఎవరు జనాలు లేరు కాబట్టి ఆ టైంలో అంతా రెస్ట్ లో ఉంటారు కాబట్టి బండిని అక్కడ ఆపి ఆ మృతదేహాన్ని చక్రం కింద పెట్టి తల మీద బండి ఎక్కించడం జరిగి బ్రూటల్ గా ఆల్రెడీ మనిషి చనిపోయినటువంటి మనిషిని మళ్ళా చనిపోయిన మనిషిని కూడా హత్య చేయడం కాబట్టి అక్కడ తర్వాత మనకు అక్కడ నుంచి ఆయన పారిపోవడం జరుగుతుంది. క్లీనర్ లారీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫోన్ రావడం, ఇన్ఫర్మేషన్ రావడం, దాన్ని చేసిన తర్వాత ఎక్కడైతే మనం నూతనంగా ఏర్పాటు చేసినామో పులివెందుల్లో కమాండ్ కంట్రోల్, ఆ కమాండ్ కంట్రోల్లో చూసుకొని ఏ లారీ ఎన్ని ఆ టైంలో మనం ఫిక్స్ చేసుకొని ఎన్ని లారీలు వచ్చినాయి ఏం కథ అనేది ఐడెంటిఫై చేసి మనకు ఒక 5-6 లారీలు సిమెంట్ లారీలు రావడం జరిగింది. ఆ సందర్భంలో మనకు సంబంధించినటువంటి ఎస్ఐస్ సిఐ శ్రీరాములు, అదే రకంగా నూర్ భాష, ఇంకొక పై రామ్ రమేష్, వీళ్ళంతా కమాండ్ కంట్రోల్లో కూర్చొనేసి ఆ లారీ యొక్క డీటెయిల్స్ వస్తే ఒక 5-6 లారీలు వస్తాయి. మనకు ఉండేటువంటి అమర్చినటువంటి కమాండ్ కంట్రోల్లో ఉండేటువంటి కెమెరాలన్నీ నెంబర్ క్యాప్చర్డ్ సంబంధించినటువంటి కెమెరాలు కాబట్టి ఆ నెంబర్ తీసుకుని లారీ నెంబర్లు మన వాళ్ళు ఫోన్ చేయడం వల్ల వారికి చేస్తే మనకు ఏదైతే ఈ లారీ ఓనర్ ఉంటాడో అతను తగలడం వల్ల చేస్తాడు. అవును సార్, నాకు కూడా లారీ ఓనరు మాకు ఫోన్ చేయడం వల్ల అది ఐడెంటిఫై అవుతుంది. అక్కడ నుంచి లారీ క్లీనర్ పారిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఆ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకొనేసి మన శ్రీరాములు వారి ఎస్ఐస్, అదే రకంగా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ వేంపల్లి సిఐ గారు నరసింహులు, అదే రకంగా శాంతిలాల్, అదే రకంగా ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి, మా ఎస్ఐస్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటయ్యి కేసు చేసినారు. వాళ్ళని ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2:30 గంటల ప్రాంతంలో మన సంయు గ్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ సమీపంలో లారీను ప్లస్ ముద్దాయిని చేసినాం. కన్ఫెషన్ రాస్తే ఇందాక మనం ఏదైతే మాట్లాడినామో అవన్నీ వారు చెప్పడం, అవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడము చేసినాం. ముద్దాయికి అరెస్ట్ రిమాండ్ నిమిత్తం పంపిస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలంతా. ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే లారీ ఓనర్ కి పక్కా ఎవరైతే తాగుతా అంటారో డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అటువంటి వాళ్ళకు నమ్మి దగ్గర 30 లక్షలు 40 లక్షలు విలువగలిగినటువంటి లారీని అప్పచెప్పేయడము, ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ కావడము ఈ రకంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా చెడు నడతన మంచి నడతన ఎవరనేది ఆ లారీ ఓనర్లు వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మెసేజ్ మీ ద్వారా అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ.